Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Vlogmas. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు అన్నీ నా డే రొటీన్స్ నైట్ రొటీన్స్ అన్నీ చూసారు కదా. సో డీటెయిల్గా అన్నీ రికార్డ్ చేయలేదు, కానీ చిన్న చిన్న మెయిన్ స్నిప్పెట్స్ నేను రికార్డ్ చేసి ఈ వ్లాగ్లో నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ ఇంట్లో ఆరెంజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. బల్క్లో తెచ్చేశారు. వాటి తొక్కలు నాకు వేస్ట్ చేయాలనిపించలేదు. సో ఎప్పుడైనా ఆరెంజెస్ కానీ ఫ్రూట్స్ కానివ్వండి అన్నీ నేను ఫర్టిలైజర్కి యూస్ చేసుకుంటాను, కంపోస్ట్లో పెట్టుకుంటాను. సో ఇవి ఆరెంజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో కొన్నేమో నేను నా ఫర్టిలైజర్కి యూస్ చేసుకున్నాను, అండ్ ఇంకొన్నేమో ఎండబెట్టుకుని దాన్ని పొడి చేసుకుని ఎప్పుడైనా మన స్క్రబ్ అలా యూస్ చేసుకోవచ్చు అని అలా చేసుకున్నాను. ఫర్టిలైజర్ అంటే నార్మల్గా నేను ఇది వరకు ఒక వీడియోలో చూపించాను కదా, బియ్యం కడిగిన నీళ్ళల్లో మీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని పీల్స్ అందులో వేసి 2 days ఫర్మెంట్ చేసిన తర్వాత ఆ వాటర్ని 1:2 రేషియోలో మనము మొక్కలకి ఇచ్చామంటే చాలా బాగా బలంగా పెరుగుతాయి అన్నమాట. ఫర్టిలైజర్కి ఇప్పుడు నార్మల్గా బియ్యం కడిగిన నీళ్ళు మీరు అప్పటికప్పుడు కడిగిన నీళ్ళు వేసేసుకోవచ్చు. అదే ఫర్మెంట్ చేశారనుకోండి, ఒక 2 days తర్వాత మీరు వాడుకోవాలనుకుంటే దాన్ని తప్పకుండా 1:2 రేషియోలో వాటర్ డైల్యూట్ చేసి ఇవ్వాలి మొక్కలకి. ఎందుకంటే ఫర్మెంట్ చేసిన దాంట్లో బలం ఎక్కువ ఉంటుంది. అవి రూట్స్కి అంత ఏమంటారు హెవీనెస్ని అది తీసుకోలేదన్నమాట. సో యా, కమింగ్ టు దిస్ DIY, నేను ఇది నార్మల్గా నాకు కొంచెం సరదాగా చేసుకున్నాను. సో ఇది కూడా మీరు చేయాలని కాదు. ఇది ఎప్పుడో 5 years బ్యాక్ పోస్ట్ చూసాను అనమాట, ఈ ఆరెంజెస్ కావాలని. చాలా బాగా అనిపించింది. నేను కూడా ఎప్పుడైనా ఇది చేయాలి అనుకున్నాను. అయితే నార్మల్గా నేను చూసిన దాంట్లో ఎలా ఉందంటే, ఆరెంజెస్ స్లైసెస్గా కట్ చేసుకొని దాన్ని 180 degrees సెల్సియస్లో బేక్ చేసుకుంటారంట. అంటే పూర్తిగా ఎండిపోయినట్టుగా ఉంటుంది. అది గార్లాండ్ గుచ్చి ఒక తాడుకు గుచ్చి దాన్ని ఇంటికి అందంగా డెకరేట్ చేసుకుంటారంట. ఇది ఎక్కువగా ఫారిన్ ట్రెడిషన్గా చేస్తారు ఈ క్రిస్మస్ సీజన్లో. అయితే అసలు ఎందుకు ఇలా చేస్తారు అని అంటే, ఒక డిప్రెషన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది వరకు ఆరెంజెస్ అనేవి ఒక లగ్జరియస్ ఫ్రూట్స్ అనమాట. చాలా లగ్జరీ ఫ్రూట్ అనమాట ఆ రోజుల్లో అంట. అయితే వాళ్ళు డబ్బులు దాచుకుని ఈ ఆరెంజెస్ని కొనుక్కునే వాళ్ళంట. తర్వాత ఇలాగా ఈ క్రిస్మస్ సీజన్స్కి ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకునేవారంట. ఆరెంజెస్ని ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇచ్చేవాళ్ళంట ఆరెంజెస్. సో దానికి గుర్తుగా వాళ్ళు కొంచెం బల్క్లో ఉంటాయి కదా, సో వాళ్ళు కట్ చేసుకొని పెట్టుకుంటారంట. అండ్ మోర్ ఓవర్ UK అటు సైడ్ లండన్ సైడ్ అయితే ఇవన్నీ సిట్రస్ ఫ్రూట్స్ కదండి, చాలా ఫ్లేవర్ ఉంటుంది, మంచి వాసన వస్తుంది. అందుకని వాళ్ళు ఇలాగా లైమ్, లెమన్, ఆరెంజెస్ ఫ్రూట్స్, ఆరెంజెస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇలా వాళ్ళు కట్ చేసుకొని ఇంటికి డెకరేట్ చేసుకుంటారంట. అది ఆ స్మెల్ ఇంటికి ఒక మంచి న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ వస్తుందని చెప్పేసి వాళ్ళు అలా కట్టుకుంటారంట. నేనైతే ఇక్కడ ఓన్లీ పీల్సే యూస్ చేశాను. ట్రస్ట్ మీ, కట్టినప్పుడు చాలా బాగుంది. ఎండిపోయింది ఒక 2-3 daysకి ఈ చల్లదనానికి ఎండిపోయింది అనమాట. ఎండిపోయేసరికి అది అంత అందంగా ఏం కనిపించలేదు. మోరోవర్ అది నేను ఎలాగైనా తీసేసి మళ్ళీ దాన్ని పొడి చేసేస్తాను. అవి అలా కర్ల్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఆరెంజెస్ పీల్స్ కట్ చేసిన తర్వాత బుక్ కింద పెట్టి ఏదన్నా హెవీది ఏదన్నా దాని మీద పెట్టి ప్రెస్ చేశారనుకోండి, నీట్గా మంచి షేప్గా అలానే ఉంటుంది అనమాట. కర్ల్ అవ్వకుండా ఉంటుంది. నేను నావైతే కర్ల్ అయిపోయినాయి అనమాట. ఎనీవేస్ అది జస్ట్ ఏదో నేను నార్మల్గా సరదాగా చేసుకున్నాను. ఎలా అనిపించింది నాకు కమెంట్ చేయండి.
సో మీ క్రిస్మస్ షాపింగ్ అయిపోయిందా? మీ క్రిస్మస్ పనులు ఎంతవరకు వచ్చాయి? అండ్ ఏం పాట ప్రిపేర్ అవుతున్నారు మీ చర్చెస్లో? మీరు స్పెషల్ సాంగ్ ఏ సాంగ్ ప్రిపేర్ అవుతున్నారో? ఎనీ స్కిట్స్ ఆర్ డ్రామా ఫర్ యువర్ చిల్డ్రన్? నా లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. నేను కూడా చిన్నప్పుడైతే కొన్ని సాంగ్స్ పాడాను, చాలా కాదు కొన్ని, ఒక 2-3 అంతే. కొంచెం పెద్దగా అయిన తర్వాత భయం వచ్చేసింది మైక్ పట్టుకొని పాడాలంటే. ఎందుకో చాలా భయం ఉండేది. కానీ ఇప్పుడు ఇలాగా మీతోని మాట్లాడుతున్నానంటే అంత దేవుని కృప, ఇంత ధైర్యం నాకు ఇచ్చాడు దేవుడు. ఐఎమ్ సో బ్లెస్డ్. అంటే ఎందుకు దేవుడు ఎంచుకున్నాడో ఇలా మాట్లాడటము అంటే, ఆయన మాటలు ఎంతో కొంత గొప్ప దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి కొన్ని మాటలు అయితే నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఇది దేవుడిచ్చిన కృప. దేవుడు నన్ను పుష్ చేశాడు, యూనో, ఒక మెట్టు అంటే ఇలాగ మాట్లాడాలి అని. అంత భయం ఉండేదాన్ని, ఇలా మాట్లాడుతున్నానంటే ఆల్ బికాస్ ఆఫ్ గాడ్. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఊర్లో చాలా బాగా జరుగుతాయి. December 1st, 2nd వీక్ నుంచి స్టార్స్ పెట్టడం, డెకరేషన్ స్టార్ట్ చేసేస్తారు. అండ్ పిల్లలు అయితే స్కిట్కి రెడీ అవుతారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీ అవుతారు, అండ్ పాటలు పాడడానికి ఎన్నో అవుతూ ఉంటాయి. ఊర్లో హడావిడిగా ఉంటుంది క్రిస్మస్ వీక్ అంతా. డిసెంబర్ అండ్ January 1st వరకు ఒక మంచి సందడిగా ఉంటుంది కదండి. నాకు పర్సనల్గా ఈ క్రిస్మస్ అంటే నాకు ఊర్లోనే నాకు బాగా నచ్చుతుంది. ఇక్కడ కూడా జరుగుతాయండి, కాకపోతే సర్వీసెస్ వైజ్గా ఉంటాయి కదా. ఎక్కువ డ్యాన్స్ కిట్స్ అన్ని చర్చెస్లో ఉండవు, కొంత మట్టుకే. సో అందుకని ఇక్కడికి ఆ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో నేను మీకు ఇంకొక DIY చూపిస్తాను. ఇవి బబుల్స్ ఉంటాయి కదా పిల్లలు ఆడుకునేవి, అవి బాటిల్స్ సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఇది ఎప్పుడైనా చేయాలి అని. సో దాన్ని ఎంటీ చేసేసి నా దగ్గర ఉన్న గ్లూ తీసుకొని ఒక చెక్క ముక్కలు కూడా నేను సేవ్ చేసుకున్నాను. చిన్నవి నేను ఎక్కువగా సేవ్ చేసుకుంటాను, ఎప్పుడైనా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కదా, సో ఐడియా ఉంటుంది. సో అందుకని ఈ చిన్న చెక్క ముక్కలు నా దగ్గర ఉంటే అది తీసుకొని గ్లూతోని దాన్ని స్టిక్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్టిక్ అవుతుందో లేదో, ఆగుతుందో లేదో అనుకున్నాను, బట్ మంచిగా స్టిక్ అయిపోయింది. దానికి ఉన్న స్టిక్కర్స్ అవన్నీ తీసేసి నీట్గా పెట్టుకోండి. తర్వాత ఏదన్నా ఇలాంటి చెక్క ముక్క ఆర్ మీ దగ్గర ఏదున్నా కొంచెం నీట్గా ఉన్న సర్ఫేస్ది అయితే బాగుంటుంది. ఎందుకంటే అవి ఆల్రెడీ బాటిల్స్ ఎక్కువ హోల్డ్ అవ్వవు కదా. సో ప్లెయిన్గా ఉన్న వాటిని తీసుకొని మీ దగ్గర హాట్ గ్లూ ఉంటే హాట్ గ్లూ ఏదున్నా దాన్ని స్టిక్ చేసేయండి. చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ మనకి చాలా డెకరేట్ ఐటమ్ లాగా ఉంటుంది. ఇది ఈ DIY ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్లో తెలియజేయండి. నా చిన్నప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ December 1st స్టార్ట్ అవ్వగానే క్రిస్మస్ వస్తుంది, ఏం చేస్తున్నారు, క్రిస్మస్ షాపింగ్ అయిపోయిందా అని స్కూల్లో తెగ అడిగేవాళ్ళు. మేము నెక్స్ట్ వీక్ వెళ్తాం అని నేను చెప్పడం. తర్వాత నెక్స్ట్ క్రిస్మస్కి ఒక 1 వీక్ 2 వీక్స్ ముందే షాపింగ్కి వెళ్ళేవాళ్ళం. షాపింగ్కి వెళ్ళే ముందు తప్పకుండా ప్రేయర్ చేసుకునే వాళ్ళం. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అమ్మ ప్రేయర్ చేసేది. దట్ ఈస్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. మనకి దేవుడు మనం అన్నిట్లో, దేవుడు ఇచ్చిన దాంట్లో అన్నిట్లో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కదండి. కృతజ్ఞత అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మీకు మార్తమ్మ గారి సాక్ష్యం వినే ఉంటారు కదా, ఆవిడ ఎంత కృతజ్ఞత కలిగి ఉందో జీవితాల్లో. నేను ఆవిడని చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. ముఖ్యంగా ఫాస్టింగ్ ఏంటంటే, నేను ఇదివరకు కూడా ఫాస్టింగ్స్ ఉండేదాన్ని. డెలివరీ తర్వాత ఫాస్టింగ్ లేను, ఎందుకంటే ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి ఫాస్టింగ్ ఉండట్లేదు. బట్ కొన్ని డేస్ నుంచి ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. బట్ ఎందుకో బలహీనం అయిపోతున్నాను అనమాట, అవ్వట్లేదు ఫస్ట్ థింగ్. అయితే ఈ వీరి సాక్ష్యం వినగానే నాకు ఫస్ట్
ఎంత విశ్వాసం వచ్చిందంటే, ఆవిడ అంత వయసులో అసలు ఓపికే ఉండదు కదండి ఆ వయసులో. ఆవిడకి 20 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆవిడ ఫాస్టింగ్ ఉంటుందంటే ఎంతో గ్రేట్ అండి, ఎంత విశ్వాసం అండి దేవుని మీద. అసలు నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకు ఏమీ లేవు అని లేదు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు అని ఎంత తృప్తికరమైన జీవితం ఆమె జీవిస్తుంది కదా. ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో నాకు ఆవిడ సాక్ష్యం వినగానే. నాకు చాలా మోటివేషన్ వచ్చింది నాకు మెయిన్గా. నేను కూడా ఫాస్టింగ్ చేయాలి, నేను ఎందుకు చేయలేను, సాతాను నన్ను బలహీనపరిస్తే నేను బలహీనరాలు అయిపోవాలా, లేదు నా దేవుడు బలవంతుడు, నేను చేయగలను అని దాన్ని ఒక స్ట్రాంగ్గా నేను అనుకున్నాను అనమాట. మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం అదే, తృప్తి కలిగి జీవించడం. వాక్యంలో కూడా మనకి దేవుడు ఎంతో హైలైట్ చేసిన మాట అది. సో మనం కూడా అలాగే జీవిద్దామండి. ఏ లోటు లేకుండా ఈరోజు నువ్వు ఈ రీతిగా ఉన్నావంటే అంతా దేవుని కృప. ఇప్పుడు మీరు వెళ్తారు కదా షాపింగ్ అండి, అన్ని విషయాల్లో దేవుని కృతజ్ఞత కలిగి జీవించండి, దేవుని స్తుతించండి. బట్టలకి వెళ్ళే ముందు, బట్టలు తెచ్చుకున్న తర్వాత, ఇంకేమైనా ప్రిపేర్ చేయాలనుకున్నాం, ఇంట్లో ఏమైనా హౌస్ హోల్డ్ వర్క్స్ కొన్నా, అన్నిట్లో దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.